భూపాలపల్లిలో మాజీ కౌన్సిలర్ భర్త రాజలింగమూర్తి హత్య కేసులో దర్యాప్తు కొనసాగుతోంది. భూ వివాదమే హత్యకు కారణమని అనుమానిస్తున్నారు పోలీసులు. రాజలింగం హత్యపై సంచలన ఆరోపణలు చేశారు ఆయన భార్య సరళా లింగమూర్తి. మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి హత్య చేయించారని ఆరోపించారు. కాళేశ్వరం అక్రమాలపై రాజలింగంను హతమార్చారని కీలక వ్యాఖ్యలు చేశారు మంత్రి వెంకటరెడ్డి. ఈ కేసు వెనుక ఎవరున్నా వదిలిపెట్టే ప్రసక్తే లేదన్నారు ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ. ఈ హత్యతో తనకు సంబంధం లేదని, తనపై నిరాధార ఆరోపణలు చేస్తున్నారని తెలిపారు మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి. జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో సంచలనం సృష్టించిన మాజీ కౌన్సిలర్ భర్త రాజలింగమూర్తి కేసులో దర్యాప్తు స్పీడ్ పెంచారు పోలీసులు. ఇద్దరిని అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టారు. మొత్తం 5గురిని నిందితులుగా ఎఫ్ఐఆర్లో చేర్చారు. కత్తులతో పొడిచి చంపి పారిపోయిన మిగతా దుండగులు కోసం గాలిస్తున్నారు. నిన్న రాత్రి రెడ్డి కాలనీ దగ్గర 4 దుండగులు రాజలింగమూర్తిని కత్తులతో పొడిచి చంపారంటున్నారు స్థానికులు. భూ వివాదమే హత్యకు కారణమై ఉంటుందని అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు పోలీసులు. ఫిర్యాదులో మాత్రం ఆమె కొంత పొల్యూషన్ ఎదురుగా ఉన్న ల్యాండ్ డిస్ప్యూట్ ఉన్నది, దానిలో కొంత శత్రుత్వం ఇచ్చింది. అది ఒకటే కాకుండా అతనికి ఇతర సమస్యలు ఏవైతే ఉన్నాయో, ఏ విషయాలతో సంబంధం, ఆ విషయాల సంబంధం గురించి కూడా, అన్ని కోణాల గురించి కూడా మేము విచారణ కొనసాగిస్తున్నాం. పోలీస్ స్టేషన్ ఎదురుగా ఉన్న ఎకరం భూమి విషయంలో కొందరితో రాజలింగమూర్తికి గొడవలున్నట్లు తెలుస్తోంది. కోర్టులో రాజలింగమూర్తికి అనుకూలంగా తీర్పు వస్తుందనే హత్య చేసినట్లు అనుమానిస్తున్నారు. మరోవైపు మేడిగడ్డ ప్రాజెక్టు నిర్మాణంలో అవినీతి జరిగిందని మాజీ సీఎం కేసీఆర్, హరీష్ రావుతో పాటు పలువురిపై న్యాయ పోరాటం చేస్తున్నారు రాజలింగమూర్తి. భూపాలపల్లి కోర్టులో మేడిగడ్డ కుంగుబాటుపై ప్రైవేట్ పిటిషన్ వేశారు. రాజలింగమూర్తి హత్యపై సంచలన ఆరోపణలు చేశారు ఆయన భార్య సరళా లింగమూర్తి. మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి తన అనుచరులతో రాజలింగమూర్తిని హత్య చేయించారని ఆరోపించారు. మేడిగడ్డ కేసు గెలుస్తామనే అక్కసుతోనే తన భర్తను దారుణంగా చంపేశారన్నారు. అన్ని ఆపేస్తే 10 లక్షల రూపాయలు ఇస్తామని గండ్ర వెంకటరమణారెడ్డి ఆఫర్ ఇచ్చినట్లు ఆరోపిస్తున్నారు సరళా లింగమూర్తి. రమణారెడ్డి నా భర్తను చంపేసి నాడి రోడ్డు మీద మేడిగడ్డ మీద కేసు ఇవ్వాలని రేపు గెలిచేది ఉంటే, అది గెలిస్తే మాకు సపోర్ట్, మాకు దిక్కు లేదని చేస్తాడని నడి రోడ్డు మీద చంపేసిండ్రు. హరిబాబు రెడ్డి అనుచరుడైన హరిబాబు ఆధ్వర్యంలో రేణుగుట్ల వల్ల రవిగాడు, సంజీవ్ గాడు, వీళ్ళందరూ ఒకటి రేణుగుట్ల కౌరడు నడి రోడ్డు మీద చంపేసిండ్రు. కొత్త హరిబాబు గాడు వాళ్ళకి డబ్బులు ఇచ్చి చంపేసిండ్రు. బుర్ర కౌరడు అయ్యా, పురుషులందరూ ఒకటి అయిండ్రు. నా పిల్లలు రోడ్డు మీద పడ్డారు. కేటీఆర్ మీద కేసు గెలుస్తామని ఎటు దోయకుండా మమ్మల్ని ఆట సాగనీడని నడి రోడ్డు మీద అత్తయ్య కూడా వెనకాల కూడా చంపేసిరు. ఆయన ఇంతకు ముందు వీళ్ళందరూ కలిసి రమణారెడ్డి గుండా పెట్టి చంపేసి డాడీ మీద, ఎందుకంటే కబ్జాలు చేసి అన్ని ప్రశ్నిస్తున్నారని ఇట్లా డాడీని చంపేపించింది. ఆయన డబ్బులు తీసుకున్న డబ్బులు డాడీ ఇక్కడ అన్ని లెక్కలు అడుగుతున్నారని ఇట్లా డాడీని చంపేసింది. మాకైతే న్యాయం కావాలి, వాళ్ళు దొరకాలి. ఇక్కడ మాత్రం సీసీ ఫోటేజ్ మాకు చూపించట్లేదు. కస్టడీలో ఉన్నదని తెలుసు కానీ మాకు మాత్రం సీసీ ఫోటేజ్ మొత్తం రావాలి. ఇంకా సంజీవ్ అని ఇంకొకరు ఇంకా ముగ్గురు ఉన్నారు. ఇంకా ముగ్గురు రావాలి. మాకైతే న్యాయం జరగాలి. వాళ్ళు కూడా ఎంతకాలం ఉంటారో మేము కూడా చూస్తాం. రాజలింగమూర్తి హత్యపై హాట్ కామెంట్స్ చేశారు మంత్రి కోమటిరెడ్డి. హత్యలో బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి హస్తం ఉందని మృతుడి కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారని తెలిపారు. దీనిపై సిఐడితో విచారణ జరిపించాలన్నారు. కాళేశ్వరం అక్రమాలపై న్యాయ పోరాటం చేస్తున్నందుకే రాజలింగంను క్రూరంగా హత్య చేశారని ఆరోపించారు మంత్రి. రాజలింగమూర్తిని పుట్టలు పెట్టుకున్నావు, చాలా సీరియస్ గా చెప్తున్నాం. హత్య రాజకీయాలు మానుకోండి, రాజకీయాల్లో హింసకు తావులేదు. మీరు ఇంకా ఏదో ఎలక్షన్లు వచ్చేసినట్టు ఆయన ముఖ్యమంత్రి అయినట్టే ఫీల్ అవుతుంది. ఇంకా 4 ఏళ్ళు ఉన్నాయి. నువ్వు 6 నెలల తర్వాత ఓడిపోయిన తర్వాత 6 నెలలు ఫామ్ హౌస్లో పండుకొని పార్లమెంట్ ఎన్నికల్లో మొత్తం తిరిగినావు కదా, ఊరూరు తిరిగినావు కదా. మరి ఎందుకు 16 సీట్లలో గుండు 0 వచ్చింది నీకు? నీ గజ్వేల్లో కూడా మైనస్ వచ్చింది కదా. నీ కొడుకున్న సిరిసిల్లో కూడా 6,000 మైనస్ వచ్చింది కదా. సిద్దిపేటలో కూడా ఆడికాడికే వచ్చినాయి ఓట్లు ఈక్వల్గా. క్లియర్గా నిందితులని వాళ్ళ భార్యనే అందరి ప్రజల ముందర వేలాది మంది సమక్షంలో చెప్పింది కాబట్టి ఇమీడియట్గా అరెస్ట్ చేయాలనే మా డిమాండ్.
రాజలింగమూర్తి హత్య వెనుక ఎవరున్నా వదిలిపెట్టే ప్రసక్తే లేదన్నారు భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ. ఘటనపై సిబిసిఐడి దర్యాప్తు చేయాలని ప్రభుత్వాన్ని కోరారు. పూర్తి స్థాయి విచారణ జరిపి అసలు బాధ్యులను శిక్షించాలన్నారు. సుపారీ ముఠా వెనుకున్న అసలు వ్యక్తుల బండారం బయటపడుతుందన్నారు ఎమ్మెల్యే. రాజలింగమూర్తి మీద జరిగినటువంటి హత్య ఇది భూపాలపల్లిలో మొదటి హత్య. ఇలాంటి హత్య తీవ్రంగా కాంగ్రెస్ పార్టీ ఖండిస్తుంది. ఆ యొక్క హత్య చేసినటువంటి వ్యక్తులను కఠినంగా శిక్షించాలని రాత్రే చెప్పాను. ఆ హత్య చేయడంలో ఒక సుపారీ ఏమన్నా పాత్ర ఉందా? దాని వెనుక ఎవరైనా ప్రోత్సహించినటువంటి వ్యక్తులు ఉన్నారా? విచారణ జరిపించాలని కూడా పోలీసుల ద్వారా మేము కోరాం. రాజలింగమూర్తి హత్యకు తనకు సంబంధం లేదన్నారు భూపాలపల్లి బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి. కాంగ్రెస్ నేతలు తనపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు. మర్డర్ కేసులో ఏ విచారణకైనా సిద్ధమన్నారు. హత్య ఘటనను కేసీఆర్ హరీష్ రావుపై నెట్టే ప్రయత్నం చేస్తున్నారని ఫైర్ అయ్యారు గండ్ర. వీళ్ళు మాట్లాడేటువంటి మాటలు చూస్తూ ఉంటే ఈ యొక్క హత్యా కోణాన్ని ఒక రాజకీయ దురుద్దేశంతో బీఆర్ఎస్ పార్టీ పైన, సాక్షాత్తు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారిపైన, హరీష్ రావు గారిపైన, నాపైన చుట్టేటువంటి ప్రయత్నం చేస్తున్నట్టు కనబడుతూ ఉన్నది. ఎందుకంటే ఈ యొక్క రాజలింగమూర్తి అనేటువంటి వ్యక్తి కాళేశ్వరం ప్రాజెక్టు మీద ఒక కేసు వేసిండు. ఆ కేసు వేసినందుకే మంత్రి అయితే సాక్షాత్తు వెంకటరమణారెడ్డి హత్య చేయించిండని చెప్తా ఉన్నాడు. ఏ ఆధారంతో ఆయన మాట్లాడుతున్నాడో ఆయన నోటికే మొక్కాలి. రాజలింగమూర్తి హత్యతో భూపాలపల్లి జిల్లాలో టెన్షన్ వాతావరణం నెలకొంది. నిందితులను పట్టుకొని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తున్నారు మృతుని కుటుంబీకులు.